Hi friends, good morning all. Today our topic is subject verb agreement. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగిందండి. ఈ సెకండ్ వీడియో. ఆ ఫస్ట్ వీడియోలో 24 రూల్స్ అన్నది చెప్పడం జరిగింది. రిమైనింగ్ రూల్స్ ఏంటన్నది ఈరోజు వీడియోలో చూద్దాం. రూల్స్ ఆఫ్ కరెక్ట్ యూజ్ ఆఫ్ వర్బ్స్. అసలు వెర్బ్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఏ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు ఏ వెర్బ్ యూజ్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. Half of is followed by a countable noun. Both the noun and the verb would be plural. అంటే హాఫ్ ఆఫ్ అన్నది కౌంటబుల్ నౌన్ ఫాలో అయితే నౌన్ వెర్బ్ ఎప్పుడు కూడా మనం ప్లూరల్లోనే రాయాలి. వెన్ ఎవర్ హాఫ్ ఆఫ్ ఈజ్ ఫాలోడ్ బై అన్ అన్కౌంటబుల్ నౌన్, ఒకవేళ హాఫ్ ఆఫ్ అన్నది అన్కౌంటబుల్ నౌన్ కానీ ఫాలో అయినట్టయితే అప్పుడు వెర్బ్ అన్నది సింగులర్లో రాయాలన్నమాట. ఎలా అంటే half of the doctors were present in the seminar. అక్కడ హాఫ్ ఆఫ్ తర్వాత ఏమొచ్చింది, డాక్టర్స్. డాక్టర్స్ అంటే ఏంటి, కౌంటబుల్ నౌన్. సో కౌంటబుల్ నౌన్ కాబట్టి మనం ఏం చెప్పాం, ప్లూరల్లో యూజ్ చేయాలి వెర్బ్. కాబట్టి వర్ అన్నది మనం యూజ్ చేసాం. నెక్స్ట్, హాఫ్ ఆఫ్ ది బ్యాగేజ్ వాజ్ లాస్ ఎట్ ద ఎయిర్పోర్ట్. ఇక్కడ హాఫ్ ఆఫ్ తర్వాత ఏమొచ్చింది, బ్యాగేజ్. బ్యాగేజ్ అన్నది ఏంటి, అన్కౌంటబుల్ నౌన్. సో అక్కడ మనం ఏం యూజ్ చేసాం, సింగులర్లో యూజ్ చేసాం వర్జ్ అని. ఓకే, ఎప్పుడైతే మనకి కౌంటబుల్ నౌన్ వస్తుందో అప్పుడు మనం ప్లూరల్లో యూజ్ చేయాలి, అన్కౌంటబుల్ నౌన్ వస్తే సింగులర్లో యూజ్ చేయాలి. నెక్స్ట్, ద వెర్బ్ ఫాలోయింగ్ దేర్ కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్ డిపెండింగ్ అపాన్ వెదర్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఈజ్ సింగులర్ ఆర్ ప్లూరల్. అంటే దేర్ అన్నది మనకు సెంటెన్స్లో వచ్చేటప్పుడు అక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు. దాన్ని బట్టి మనకు వెర్బ్ అన్నది ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. ఎలా అంటే దేర్ ఈజ్ ఏ మౌస్ ఇన్ ద రూమ్. అక్కడ మనకి ఏ మౌస్ అని చెప్పాం. సో అంటే ఒకటే, ఏ మౌస్ అంటే ఏంటి, ఒకటి. కాబట్టి ఈజ్ అన్నది యూజ్ చేసాం. దేర్ ఆర్ ఏ 10 mice ఇన్ ద రూమ్. ఓకే, అక్కడ 10 ఎలుకలు ఉన్నాయి కాబట్టి మన ఆర్ అన్నది యూజ్ చేసాం. అక్కడ ఏదైతే మనకు సబ్జెక్ట్ వస్తుందో దాన్ని బట్టి మనం వెర్బ్ అన్నది యూజ్ చేస్తాం, దేర్ అన్నది సెంటెన్స్లో వచ్చేటప్పుడు మాత్రమే. ఓకే, నెక్స్ట్, ఇన్ సమ్ సెంటెన్సెస్ ఏ నౌన్ ఈజ్ ఫాలోడ్ బై ఏ ప్రిపోజిషన్ అండ్ ద ప్రిపోజిషన్ ఈజ్ అగైన్ ఫాలోడ్ బై ఏ నౌన్. అంటే కొన్ని సెంటెన్స్లో ఫస్ట్ నౌన్ వచ్చి నౌన్ తర్వాత మళ్ళీ ప్రిపోజిషన్ వచ్చి మళ్ళీ ప్రిపోజిషన్ తర్వాత మళ్ళీ ఇంకొక నౌన్ వస్తుంది. అలా వచ్చేటప్పుడు నౌన్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ ఈ ఫార్మేట్లో ఎప్పుడు వచ్చినా కూడా ఇన్ సచ్ సెంటెన్సెస్ వెర్బ్ ఈజ్ అకార్డింగ్ టు ద నౌన్ విచ్ ప్రిసీడ్స్ ది ప్రిపోజిషన్. అంటే ప్రిపోజిషన్ ముందు ఏదైతే వస్తుందో ఆ నౌన్ తగ్గట్టుగా మాత్రమే మనం వెర్బ్ని రాయాలి. ఎలా అంటే ద క్వాలిటీ ఆఫ్ దీస్ గూడ్స్ ఈజ్ వెల్ నోన్. అంటే అక్కడ క్వాలిటీ అన్నది ఏంటి, సింగులర్ కాబట్టి ఈజ్ అన్నది అక్కడ యూజ్ చేసాం అనమాట. ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ ద కంట్రీస్ వాజ్ రిసీవ్డ్. అక్కడ ఫైనాన్షియల్ హెల్ప్, సో అక్కడ ఏంటి, సింగులర్ కాబట్టి మనం వాజ్ అన్నది యూజ్ చేసాం. ఓకే, మనకి ఏదైతే ప్రిపోజిషన్ ఉందో దాని ముందు ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని బట్టి మాత్రమే వెర్బ్ రాయాలి ఇక్కడ. నెక్స్ట్, ద రిలేటివ్ ప్రొనౌన్ హూ, హూమ్, విచ్, దట్ can either be singular or plural depending upon the nouns they refer to. అంటే హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ, దట్ కానీ వీటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇవి సెంటెన్స్లో ఎక్కడొచ్చినా కూడా అది సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు. కానీ అది ఎప్పుడు కూడా నౌన్ పైన డిపెండ్ అవుతుందన్నమాట. నౌన్ బట్టి మనం వెర్బ్ని రాయాలి. ఎలా అంటే ఇట్ ఈజ్ ఐ హూ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లాస్. అంటే ఈ లాస్కి నేనే రెస్పాన్సిబిలిటీ వహిస్తాను. అక్కడ హూ అన్నది ఎవరిని, ఐని చూస్ చేస్తుంది. సో ఐ అన్నది వచ్చేటప్పుడు మనకి ఏం వస్తుంది, యామ్ అన్నది వస్తుంది. సో అక్కడ యామ్ అనే వెర్బ్ని మనం యూజ్ చేసాం. ద బుక్ దట్ ఈజ్ హియర్ ఈజ్ వండర్ఫుల్లీ రిటన్. ఆ బుక్ ఏదైతే ఉందో అది చాలా బాగా రాశారు. సో బుక్ గురించి చెప్తున్నాం కాబట్టి దట్ అంటే ఏంటి, బుక్. సో ద బుక్ ఈజ్ సింగులర్ కాబట్టి సో ఈజ్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఏ సెంటెన్స్ కాంపౌండ్స్ ఏ పాజిటివ్ అండ్ ఏ నెగిటివ్ సబ్జెక్ట్ and one is plural and the other is singular,
ద వర్బ్ షుడ్ అగ్రీ విత్ ద పాజిటివ్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్లు ఉంటాయి కొన్ని, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సెంటెన్సెస్ను మనం రాస్తూ ఉంటాం. అలా రాసేటప్పుడు కొన్ని పాజిటివ్ సబ్జెక్ట్ రాస్తాం, కొన్ని నెగిటివ్ సబ్జెక్ట్ రాస్తాం. అలా రాసేటప్పుడు పాజిటివ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మాత్రమే మనం వెర్బని రాయాలన్నమాట. ఎలా అంటే ద స్టాఫ్ మెంబర్స్ బట్ నాట్ ది ప్రిన్సిపల్ హ్యావ్ డిసైడెడ్ నాట్ ది టీచ్ ఆన్ ది ఇండిపెండెన్స్ డే. ఇక్కడ మనకి స్టాఫ్ మెంబర్స్ అనేది ఏంటి పాజిటివ్, బట్ నాట్ ది ప్రిన్సిపల్. నాట్ అంటే ఏంటి నెగిటివ్ కదా, సో నెగిటివ్ అన్నది ప్రిన్సిపల్కి వస్తుంది. ఇక్కడ మనం ఏం చెప్పాం, ఫస్ట్ ఏదైతే పాజిటివ్ చెప్పుకున్నామో దాన్ని బట్టి మాత్రమే మనం ఇక్కడ వెర్బ్ రాయాలి. సో ద స్టాఫ్ మెంబర్స్ అదేంటి ప్లోరల్ కాబట్టి హ్యావ్ అని మనం ఇక్కడ రాస్తామన్నమాట. ప్రిన్సిపల్ అన్న సింగులర్, కానీ మనకి ఇక్కడ మనం పాజిటివ్ సబ్జెక్ట్ బట్టే వెళ్ళాలి కాబట్టి ద స్టాఫ్ మెంబర్స్ అన్నది ప్లోరల్ కాబట్టి హ్యావ్ అన్నది రాస్తాం అనమాట. ఇట్ ఈస్ నాట్ ది టీచర్స్ బట్ ద ప్రిన్సిపల్ హూ డిసైడ్స్ దిస్ ఇష్యూ. అంటే ఇక్కడ టీచర్స్ అన్నది ఏంటి నెగిటివ్, సో ప్రిన్సిపల్ అన్నది ఏంటి పాజిటివ్ కాబట్టి సింగులర్ కాబట్టి ఇక్కడ డిసైడ్స్ అని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వెన్ పర్సెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సబ్జెక్ట్ ద వర్బ్ ఈజ్ సింగులర్. అంటే మనం పర్సంటేజ్ని ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్గా యూజ్ చేస్తే అప్పుడు మనం ఎప్పుడు కూడా సింగులర్లోనే రాయాలి. ఎలా అంటే ద పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఈజ్ వెరీ హై. సో అక్కడ మనం పర్సంటేజ్ అన్నది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్గా రాసాం, అలా రాసేటప్పుడు సింగులర్ అనే రాయాలి. కాబట్టి క్యాండిడేట్స్ అనేది ప్లూరల్ అయినా కూడా మనం ఈజ్ అనే వెర్బ్ మాత్రమే రాస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏ నెంబర్ ఆఫ్, లాట్స్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్, ఏ క్వార్టర్ ఆఫ్, పార్ట్ ఆఫ్, రెస్ట్ ఆఫ్, పెయిన్స్, మీన్స్, వేజెస్, పర్సంటేజ్ ఆఫ్, ప్రపోర్షన్ ఆఫ్, 2/3 of, most of, some of, majority of, much of, many of, a good deal of, heaps of, variety of. When such phrases are used in a sentence, verb is singular or plural according to the noun that follows of. అంటే పైన చెప్పుకున్నవి ఏవైనా సరే సెంటెన్స్లో మనకు వచ్చేటప్పుడు అక్కడ వెర్బ్ అన్నది ఎలా రాస్తామంటే ఆఫ్ తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని బట్టి మాత్రమే మనం రాస్తాం అన్నమాట. ప్లెంటీ ఆఫ్ చైర్స్ హ్యావ్ బీన్ పెయింటెడ్ బ్లూ. అంటే చాలా చైర్స్ అన్నది బ్లూ కలర్లో ఉన్నాయి, పెయింట్ కలర్ అంటే పెయింట్ వేస్తారు. సో అక్కడ ఆఫ్ తర్వాత ఏమొచ్చింది, చైర్స్ వచ్చింది. సో చైర్స్ అన్నది ఏంటి ప్లూరల్ కదా, సో అందుకనే హ్యావ్ అన్నది రాస్తాం. 2/3 of the book ఈజ్ ఇంట్రెస్టింగ్, ద రెస్ట్ ఈజ్ బోరింగ్. అంటే 2/3 అన్నది చాలా ఇంట్రెస్ట్గా ఉంది, మిగతాది అన్నది చాలా బోరింగ్గా ఉంది అని అర్థం అనమాట. సో ఇక్కడ 2/3 ఆఫ్ తర్వాత ఏమొచ్చింది, ద బుక్. ద బుక్ అన్నది ఏంటి సింగులర్ కాబట్టి ఈజ్ అని మనం రాసాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ వెన్ ఎవర్ ఆఫ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ కౌంటబుల్ నౌన్. ఒకవేళ ఆఫ్ అన్నది కౌంటబుల్ నౌన్ ఫాలో అయితే వెర్బ్ అన్నది ప్లూరల్లో రాయాలి. అలా కాకుండా ఆఫ్ అన్నది అన్కౌంటబుల్ నౌన్ కానీ ఫాలో అయితే సింగులర్లో రాయాలన్నమాట. మచ్ ఆఫ్ ది టైమ్ ఈజ్ లాస్. అంటే ఇక్కడ ఆఫ్ తర్వాత ఏమొచ్చింది, ద టైమ్. ద టైమ్ అన్నది ఏంటి అన్కౌంటబుల్, సో అందుకని మనం ఏం యూజ్ చేయాలి, సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలి. సో ఈజ్ అన్నది మనం ఇక్కడ యూజ్ చేసాం అనమాట. నెక్స్ట్ వెన్ ఏ ప్లూరల్ నౌన్ డినోట్స్ సమ్ స్పెసిఫిక్ క్వాంటిటీ, అమౌంట్, డిస్టెన్స్, టైమ్ ఎక్సెట్రా కన్సిడర్డ్ యాజ్ ఏ హోల్ ద వెర్బ్ ఈజ్ సింగులర్. అంటే మనకి ఎప్పుడైనా ఒక ప్లూరల్ నౌన్స్ అన్నవి ఒక క్వాంటిటీని కానీ లేదంటే ఒక అమౌంట్ కానీ ఒక డిస్టెన్స్, టైము అలా ఏదైనా ఒక మెజర్మెంట్స్ని చూపించేటప్పుడు మన వెర్బ్ని సింగులర్లో మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఎలా అంటే 6 miles ఈజ్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్ ఫర్ మీ. అక్కడ 6 miles అన్నది ఏంటి, అదొక మనకి డిస్టెన్స్ని మనం చెప్తున్నాం 6 miles అని. సో అలా డిస్టెన్స్ చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాలి, సింగులర్ వెర్బే యూజ్ చేయాలి. సో 6 miles ఈజ్, అక్కడ ఈజ్ అనేది మాత్రమే రాయాలన్నమాట. 10 lakh ఈజ్ ఈక్వలెంట్ టు ఏ మిలియన్. అంటే 10 లక్షలు అనేది 1 మిలియన్కి సమానం. సో అక్కడ 10 lakh, అక్కడ 10 lakh అన్నది అదొక మెజర్మెంట్. సో అమౌంట్ని మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ అన్నది యూజ్ చేస్తాం అనమాట.
నెక్స్ట్, ఏ సింగులర్ వర్బ్ ఈజ్ యూజ్డ్ విత్ కలెక్టివ్ నౌన్స్ వెన్ దే డినోట్ యూనిటీ. అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక సింగులర్ వర్బ్ని కలెక్టివ్ నౌన్స్తో యూజ్ చేస్తే అది ఎలా యూజ్ చేయాలంటే అది ఏదైనా ఒకదాన్ని తెలియజేసేటప్పుడు, అంటే ఏ సెట్ ఆఫ్ బుక్స్, ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్, ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఏ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్, ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ ఎక్సెట్రా. అంటే ఇవన్నీ కూడా మనకి కలెక్టివ్ నౌన్స్ అనమాట. ఇలా కలెక్టివ్ నౌన్స్ ఏవైనా మనకు సెంటెన్స్లో వచ్చేటప్పుడు మన సింగులర్ వర్బ్నే యూజ్ చేస్తాం. ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ ఈజ్ బ్రోకెన్, అంటే స్పెక్టికల్స్ అన్నవి ఇరిగిపోయాయి. ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ అన్న అదేంటి కలెక్టివ్ నౌన్. సో అక్కడ దాని తర్వాత ఏం యూజ్ చేస్తాం మనం, సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. ఏ సిరీస్ ఆఫ్ మ్యాచెస్ ఈజ్ టు బీ ప్లేడ్ బై ఇండియా నెక్స్ట్ మంత్. అక్కడ సిరీస్ ఆఫ్ మ్యాచెస్ అనేది మనకు ప్లూరల్ అయినా కూడా మనం అదేంటి కలెక్టివ్ నౌన్ చెప్తున్నాం. సో అలా కలెక్టివ్ నౌన్ చెప్పేటప్పుడు సింగులర్ వర్బే యూజ్ చేయాలి. కాబట్టి ఈజ్ అన్నది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, when a sentence begins with it, the verb is according to the subject. ఒకవేళ ఇట్తో కానీ సెంటెన్స్ వస్తే అప్పుడు సబ్జెక్ట్ బట్టి మాత్రమే మనం వర్బన్ రాయాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఏ సెంటెన్స్ బిగిన్స్ విత్ దేర్ ఆర్ ఎనీ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, అంటే దేర్తో కానీ లేదంటే ఏదైనా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్తో కానీ మనకి ఒకవేళ సెంటెన్స్ అన్నది స్టార్ట్ అయితే అప్పుడు వర్బ్ ఈజ్ అకార్డింగ్ టు ద ప్రెడికేట్ ఆర్ కాంప్లిమెంట్. అంటే మనకు వచ్చే ఆ ఫ్రేజెస్ లోపల ఉంటాయి కదా, ఆ సెంటెన్స్ లోపల వచ్చే ఫ్రేజెస్ బట్టి మనం రాయాలన్నమాట. ఇట్ ఈస్ ఐ హూ యామ్ హెల్పింగ్ యూ. అక్కడ ఇది అంటే నేను నీకు హెల్ప్ చేశాను, నీకు హెల్ప్ చేసింది నేనే అని అర్థం. సో ఇక్కడ ఐ అన్నది ఇట్ వచ్చింది మనకు స్టార్టింగ్లో, తర్వాత ఏంటి ఐ అన్నది ఏంటి అక్కడ సబ్జెక్ట్. సో ఇట్ వచ్చేటప్పుడు మనం ఏం చెప్పాం, సబ్జెక్ట్ బట్టి మాత్రమే రాయాలని చెప్పాం. సో ఐ అన్నది ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏం వాడతాం, యామ్ అన్నది వాడతాం అనమాట. దేర్ వాజ్ ఏ బాయ్ ఇన్ ద రూమ్. అక్కడ ఒక రూమ్లో ఒక బాయ్ ఉన్నాడు, అక్కడ బాయ్ బట్టి మనం ఇక్కడ వర్బన్ రాయాలన్నమాట. సో ఏ బాయ్, సో వాజ్ అన్నది వాడామన్నమాట. నెక్స్ట్, ఇన్ ఏ కాంపౌండ్ సెంటెన్స్ బోత్ ద మెయిన్ వర్బ్ అండ్ ఆక్సిలరీ వర్బ్ షుడ్ బి మెన్షన్డ్ సెపరేట్లీ ఇఫ్ దే ఆర్ డిఫరెంట్ నెంబర్, ఫార్మ్ ఆర్ వాయిస్. In such cases, one verb cannot act for both the clauses. అంటే ఇప్పుడు మన కాంపౌండ్ సెంటెన్స్ రాస్తాం, అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంటెన్సెస్ రాసేటప్పుడు ఆక్సిలరీ వెర్బ్ అన్నది రెండు సెంటెన్సెస్కి సెపరేట్గానే రాయాలి. అది వాయిస్లో డిఫరెంట్ అవ్వచ్చు, నెంబర్లో డిఫరెంట్ అవ్వచ్చు, లేదంటే సింగులర్, ప్లోరల్, లేదంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అలా వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఎలా ఉన్నా కూడా మనం అక్కడ ఆక్సిలరీ వెర్బ్ అనేది డిఫరెంట్గానే రాయాలన్నమాట. దేనికది సెపరేట్గా రాయాలి. ఒక వెర్బ్ అనేది రెండింటికి కూడా పనిచేయదు. ఎలా అంటే షీ ఈజ్ ఇంటెలిజెంట్ బట్ హర్ సిస్టర్స్ డల్. అది రాంగ్ అనమాట. షీ ఈజ్ ఇంటెలిజెంట్ బట్ హర్ సిస్టర్స్ ఆర్ డల్. ఆమె చాలా తెలివైనది కానీ వాళ్ళ చెల్లెళ్ళు మాత్రం, అంటే వాళ్ళ సిస్టర్స్ అన్న వాళ్ళు చాలా డల్గా ఉంటారు అని అర్థం. సో ఇక్కడ సి ఈజ్ అని మనం ఆల్రెడీ ఈజ్ అన్నది యూజ్ చేస్తాం హెల్పింగ్ వర్బ్. కానీ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, సి ఈజ్ ఇంటెలిజెంట్ బట్ హర్ సిస్టర్స్ ఆర్. అక్కడ ఆర్ సిస్టర్స్ తర్వాత ఏం రావాలి, ఆర్ అన్నది రావాలి. కాబట్టి మనకి ఇలా కాంపౌండ్ సెంటెన్స్ వాడేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆక్సిలరీ వెర్బ్ అన్నది సెపరేట్గానే రాసుకోవాలన్నమాట. ఒకే ఆక్సిలరీ వెర్బ్ రెండింటికి పనిచేయదు. ఓకే. నెక్స్ట్, సమ్ వెర్బ్స్ ఆర్ ఫాలోడ్ బై యాజ్. Some such verbs are regard, describe, represent, portray, depict, mention, define, treat. ఈ వెర్బ్స్ ఎక్కడ వచ్చినా కూడా మన యాజ్ అన్నది ఫాలో అవ్వాలన్నమాట. యూ షుడ్ రికార్డ్ హిమ్ యాజ్ యువర్ బ్రదర్. అతను నీ బ్రదర్ అయినందుకు నువ్వు గర్వపడాలి. అక్కడ రికార్డ్ అని వచ్చింది కాబట్టి రిగార్డ్ అని ఎక్కడొచ్చినా కూడా మన యాజ్ అన్నది యూజ్ చేయాలి. ఐ వాజ్ టోల్డ్ టు ట్రీట్ హిమ్ యాజ్ ఏ గెస్ట్. అతను మన గెస్ట్గా నువ్వు ట్రీట్ చేయాలని చెప్పాను. సో అక్కడ ట్రీట్ వచ్చింది కాబట్టి మన యాజ్ అనేది అక్కడ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్, వెర్బ్స్ సచ్ యాజ్ నేమ్, కాల్, టర్మ్, థింక్, కన్సిడర్, నామినేట్, అపాయింట్ ఆర్ నాట్ ఫాలోడ్ బై యాజ్. ముందు వచ్చిన వెర్బ్లన్నీ కూడా సెంటెన్స్లో వస్తే యాజ్ యూజ్ చేయాలని చెప్పాం. కానీ ఈ వెర్బ్స్ వస్తే సెంటెన్స్లో యాజ్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. అవేంటి అంటే నేమ్,
కాల్, టర్న్, థింక్, కన్సిడర్, నామినేట్, అపాయింట్. ఇవి ఎక్కడ వచ్చినా మనం యాజ్ అన్నది రాయకూడదు. టీచర్ కాల్డ్ హిమ్ యాజ్ ఏ ఫూల్. టీచర్ అతన్ని ఒక ఫూల్గా పిలుస్తున్నారు. సో అక్కడ కాల్డ్ అని వచ్చింది కాబట్టి మనం యాజ్ అన్నది యూజ్ చేయకూడదు అనమాట. ఐ థింక్ ఆఫ్ హిమ్ అండ్ ఇంటెలిజెంట్ మ్యాన్. అక్కడ మనకి ఇంటెలిజెంట్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా యూజ్ అన్నది మనం యాజ్ అన్నది యూజ్ చేయలేదన్నమాట. నెక్స్ట్, ద ఫాలోయింగ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ప్లోరల్. వీటిని ఎప్పుడు కూడా మనం ప్లోరల్లోనే యూజ్ చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ నౌన్స్ గురించి చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా చెప్పాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. నేమ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ హ్యావ్ 2 parts ఫార్మింగ్ ఏ కైండ్ ఆఫ్ పేర్. అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ 2 ఉన్నా కూడా దాన్ని మనం ఒక పేరుగా చెప్తాం అనమాట. అవి ఏంటంటే సిజర్స్, స్పెక్టికల్స్, గగల్స్, గ్లాసెస్, టాంగ్స్, ఫోర్సెప్స్. వీటన్నిటిని కూడా మనం సింగులర్గానే ట్రీట్ చేస్తాం అనమాట. అంటే ఒకటిగానే చెప్తాం. అలా ఇవి ఏవి వచ్చినా కూడా మనం వర్బ్ అన్నది ప్లోరల్లో యూజ్ చేయాలన్నమాట. సిజర్స్ ఆర్ యూజ్డ్ టు కట్. మై గగల్స్ ఆర్ కెప్ట్ దేర్. ఇక్కడ సిజర్స్ కానీ గగల్స్ కానీ ఇలా ఏ వచ్చినా మనం ప్లోరల్ వెర్బల్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్, సర్టెన్ ఆర్టికల్స్ ఆఫ్ డ్రెస్సెస్. అంటే మనం డ్రెస్సెస్ చెప్తాం కదా, ఆ డ్రెస్సెస్ కూడా మనం ప్లోరల్లోనే యూజ్ చేయాలన్నమాట. ట్రజర్స్, ప్యాంట్స్, షార్ట్స్, జీన్స్, పైజామాస్, అండర్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా మనం ప్లోరల్లోనే చెప్పాలి. జీన్స్ ఆర్ ఇన్ వోగ్ దీస్ డేస్. వేర్ ఆర్ మై ప్యాంట్స్. ఇలా మనం ప్లోరల్లో మాత్రమే చెప్పాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.